ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. ప్రభు ఏదైతే చెప్పారో అది నెరవేర్చబడింది. ఈరోజు ఆయన మాట మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ఆయన మాట ఎటువంటిదో నువ్వు తెలుసుకోగలగాలి. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి అతను మనం నమ్ముతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ అనేక వైద్యుల మీద ఆమె నమ్మకం పెట్టుకుంది. తనకు కలిగినదంతా కూడా ఆమె ఖర్చు పెట్టుకుంది. ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి ఆమె దగ్గర ఏమీ లేని పరిస్థితుల్లో ఉంది. ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేకపోవడం వల్ల మరింతగా బాధపడడం అనేది ఆమె జీవితంలో జరుగుతుంది. ఒకవేళ ఆమె అనుకోవచ్చు, దేవుడే నాకు ఇలాంటి కంచి వేసేసాడు, శ్రమ అనేటువంటి కంచిని వేసేసాడు, నా చుట్టూ కీడ్ని మొలిపించేసాడు అని రకరకాలుగా అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన నమ్మడం కంటే ఆమె వైద్యుల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. వైద్యులు తనని బాగు చేస్తారని ఆమె ఎంతో నమ్మకంతో వెంబడించింది. ఆమె శరీర మాంసం క్షీణించిపోతూ ఉన్నప్పుడు, ఎముకలన్నీ నలిగిపోతూ ఉన్నప్పుడు, శరీరంలో రక్తమంతా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆమెకు దాన్ని భరించలేకపోయింది. అప్పుడు ఆమె అనుకుంది, ఆయన వస్త్రాలు ముడితే నేను విడుదల పొందుకుంటానని. నిజానికి దేవుడు ఇటువంటి శ్రమల్లో ఉన్నటువంటి వారి విషయంలో ఆయన ఏం చేయాలనుకుంటాడు? ఇర్మియా 30:8, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడను ఉండకుండా ఆ దినము నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడిని యాకోబు భయపడకము, నేను దూరంగా నుండు, నిన్ను చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతతి వారిని బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చిన యెహోవా వాక్కిదే, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను సమూల నాశనం చేయును, అయితే ఏమాత్రం నిర్దోషం. కనుక ఇదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంకా చాలా సమయం పట్టింది. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డం అనేది దేవుడు మనకిచ్చినటువంటి వరం అని చెప్పాలి. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి అనేక అని చెప్పాలి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చనిపోయి లేపబడి ఆయన మృతుల్లో నుంచి సజీవుడై ఉండి అనేకులను మరలా సజీవంగా చేయడానికి ఆయన శక్తిమంతుడని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా వారు ప్రతి బలహీనత నుంచి కూడా విడుదల పొందుకుంటారు. ఒక విషయాన్ని నమ్మడం, దాన్ని గ్రహించడం, దాన్ని కష్టపడడం సామాన్యమైన విషయం కాదు. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే ఆ నమ్మకం అనేది మనలో కలుగుతూ ఉంటుంది. దానిని బట్టి మనం ఈరోజు విడుదల పొంది ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రభా, ఈ దినాన ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా నీ సమాధి తండ్రి ఇదిగోనైనా ఖాళీగా ఉండడం చూసినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ నీ మాటలు నిజమైనవి, ఘనమైనవి ప్రభా. నువ్వు లేపబడ్డావు కాబట్టి మేము ప్రతి పరిస్థితుల నుంచి లేపబడతాం ప్రభా. మేము విడుదల పొందినప్పుడు, నిన్ను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా, అది మా హృదయాలకు ఎంతో నెమ్మది తండ్రి. అనేక విషయాల్లో ప్రభా మీరు విడుదల అనుగ్రహించినప్పుడు ప్రభా, దాని కొరకు నాయన కృతజ్ఞతాస్తులు చెల్లించండి. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో స్తుతించినప్పుడు ప్రభా, అతను సంపూర్ణమైన విడుదల పొందుకున్నాడు తండ్రి. అతను నీ యందు ఆనందించేవాడే ఉన్నాడు దేవా. నువ్వు ఎంతమందికి అయితే మేలులు చేస్తావో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించడం ద్వారా ఇంకా నూతనమైన మేలులు పొందడానికి వారు కృప దయచేసి
నీ మాయము సన్నిధిని అయినా వారికి తోడుగా ఉంచి నడిపించు, బలపరచమని, ప్రతి విధమైన కీడులో తప్పించి నీ సహాయకరమైన సన్నిధిని ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.